వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోని ఎందుకు చూడాలనేది చిన్న ప్రూఫ్. ఫస్ట్ నా P&L రిపోర్ట్ చూపిస్తా ఈ పర్టికులర్ మంత్కి సంబంధించి. సో సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఓన్లీ ఫస్ట్ డే ఒక్కరోజు లాస్. సో ప్రజెంట్ నెట్ P&L 6,711 రూపీస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.31. సో ఇది నా P&L. సో దీని తర్వాత ఇప్పుడు నా వీడియో చూడాలి లేదా అని మీరు డిసైడ్ చేసుకోండి. సో బేసిక్గా నేనేం స్ట్రాటజీ తీసుకుంటున్నా, ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాను అంతే. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్పస్, ఎందుకంటే నేను లైవ్ మార్కెట్లో చేయట్లేదు కాబట్టి. సో మొన్న ఫ్రైడే రోజు నిఫ్టీలో ఐరన్ కాండర్ వేసిన. అంటే లైక్ ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే నిఫ్టీలో మార్కెట్ అనేది 24,500 నుంచి, అంటే ఆ రోజు 24,700 రేంజ్లో ఉండే. సో 24 కింద 250 పాయింట్స్, పైన 250 పాయింట్స్, అంటే 24,500 నుంచి 25,000 మధ్యలో ఉంటుందని అనుకొని ఈ ఐరన్ కాండర్ అనేది వేసిన. సో ప్రజెంట్ అక్కడనే ఎక్స్పైరీ రోజు క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ నాకు రావాల్సిన P&Lలో ఓకే ఇది కనిపించదు కదా, ఫైన్. సో నాకు అరౌండ్ 1,200 రూపీస్ రావాలి. కాకపోతే మార్జిన్ కాల్ వల్ల 922 దగ్గర ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయింది. దాని తర్వాత ఇవాళ మార్నింగ్, సో ఇది నాక్డ్ బయింగ్. నేనైతే అస్సలు రికమెండ్ చేయను నాక్డ్ బయింగ్. ఒకవేళ మీకు కొంచెం ఐడియా ఉంటే పర్లేదు. సో నాక్డ్ బయింగ్ ఎందుకు రికమెండ్ చెయ్యానంటే, ఇప్పుడు చూడండి ఇదంతా 24,850 కదా. సో మీకు ఆర్డర్ చూపిస్తా. 24,850 ఎప్పుడు 230 క్యాండిల్ 229 క్యాండిల్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా. 229 క్యాండిల్ నుంచి క్యాండిల్లో తీసుకున్న 230కి ఎగ్జిట్ అయిపోయినా, అంటే ఒక 40-50 సెకండ్స్లో ఎగ్జిట్ అయిపోయినా. ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏందనేది చూస్తే, ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి. 38లో ఎగ్జిట్ అయినా, అది ఎక్కడుంది 18లో క్లోజ్ అయిపోయింది ఇవాళ ఎక్స్పైరీ. సో ఒకవేళ ఎక్స్పైరీ వరకు ఉంచకపోయినా కూడా ఏమయ్యేదనంటే, ఇప్పుడు 230 కదా క్యాండిల్, 230కి క్యాండిల్ ఎక్కడుందో చూద్దాం. 1 మినిట్ క్యాండిల్ తీసేసుకుంటున్నా డైరెక్ట్. సో 230 అంటే ఇగో ఇప్పుడు ఈ క్రాస్ హెయిర్ కనిపిస్తుందా మీకు, ఇగో ఈ 230 అంటే ఈ క్యాండిల్లో తీసుకున్నా. నేను ఏమనుకున్నా అంటే ఇంత పెద్ద గ్రీన్ ఫామ్ అయింది కదా, సో ఇక్కడ చిన్న రీటెస్ట్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళి పైన కంటిన్యూ అవుతుంది అని అనుకున్నా. ఇక్కడ ఎగ్జిట్ ఎంట్రీ తీసుకున్నా, అండ్ నెక్స్ట్ మార్కెట్ ఇమీడియట్గా ఈ లెవెల్కి వచ్చేటోടെ నేను క్లోజ్ చేసేసిన. ఎందుకంటే ప్యూర్లీ నాక్డ్ బయింగ్ నేను తీసుకున్నా కాబట్టి. ఎందుకంటే రివర్స్ అయింది అనుకో, ఉన్న క్యాపిటల్ మొత్తం పోతాయని చెప్పి, అంటే ఎంత క్యాపిటల్తో ఎంటర్ అయినా అంత క్యాపిటల్ పోతాయని చెప్పి నేను ఇక్కడ వచ్చేటోడే ఎగ్జిట్ అయిపోయినా. ఎగ్జిట్ అయిన వెంటనే చూడండి ఇగో ఇంత పెద్ద ఫాల్, అంటే 860 నుంచి ఇప్పుడు నేను ప్రీమియం చూపిస్తా, ప్రీమియం చార్ట్లోకి వెళ్ళి చూపిస్తా ఏమైంది అనేది. 230కి నేను తీసుకున్నది 24,800 CE. సో 24,800 కాదు, 24,850 CE నేను తీసుకున్నది. 24,850 CE, 24,850 CE 230కి ఎట్లా బిహేవ్ చేసిందని చూద్దాం. ఇగో ఇది. సో సమ్వేర్ నేను అరౌండ్ ఇక్కడ 30-28 ఈ రేంజ్లో ఎంటర్ అయినా, అండ్ 38 దగ్గర ఎగ్జిట్ అయినా. ఈ రేంజ్లో 38 దగ్గర ఎగ్జిట్ అయినా. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నుంచి చూడండి ఇప్పుడు ఎంత ఇది, 30 నుంచి 28 పడుతూనే ఉంది. ఇక ఎక్కడ వరకు పడ్డది, ఇది 8 వరకు వెళ్ళింది ఒక పాయింట్లో. 8 వరకు వెళ్ళి మళ్ళీ కొంచెం పైకి వచ్చి క్లోజ్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ తీసుకొని ఉంటే ఇంత పెద్ద లాస్ని నేను మెయింటైన్ చేయగలుగుతున్నా. అంటే ఇప్పుడు ఇది 30 వేసుకుందాం, ఇక్కడ 30 నుంచి 8కి వచ్చింది, అంటే 12 పాయింట్స్, 12 into 75 900 పాయింట్స్ లాస్ అయ్యేది నాకు. 900 రూపీస్ లాస్ అయ్యేది ప్యూర్ నాక్ బయింగ్ అయితే. సో దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేనేమనుకున్నా అంటే, మార్కెట్ 24,850 కంటే కింద క్లోజ్ అవుతుంది అని అనుకొని ఈ స్ప్రెడ్ తీసుకున్నా. ఇప్పుడు మీకు ఏదైతే లైవ్లో ఓపెన్ ఉన్నట్టు అనిపిస్తుందో ఆ స్ప్రెడ్ తీసుకున్నా. 24,850 CE సెల్ చేసి 24,900 CE బై చేసిన. అంటే 850 కన్నా కిందనే క్లోజ్ అవుతుంది అని నేను అనుకున్నా. ఒకవేళ క్లోజ్ అవ్వకుండా షార్ప్గా పైకి వెళ్తే 24,900 CE తీసుకున్నా కదా. సో CE అంటే ఏంది, పైకి వెళ్ళిపోతుందని కదా ఒకవేళ బై చేస్తే. సో ఒకవేళ అట్నే పైకి వెళ్ళింది అనుకో, ఇక్కడ నాకు వచ్చే లాస్ అక్కడ కొంచెం కవర్ అవుతుంది అన్నట్టు ఆ ప్లాన్తో తీసుకున్నాం. అంటే అది ఎలా ఉంటుంది చూపించేది, సరే ఓకే. సో మార్కెట్ అయితే కొంచెం నాకు అరౌండ్ ప్రాఫిట్ ఒక 500 అలా చూపించింది. సో నేను మ్యాక్సిమం లాస్ పెట్టుకున్నది ఎంత,
ఇక్కడ చూపించింది మ్యాక్సిమం ప్రాఫిట్ 1300 ఏమో చూపించింది. సో నేను మ్యాక్స్ లాస్ అంటే స్టాప్ లాస్ 1000 పెట్టినా, ప్రాఫిట్ 1100 పెట్టినా. కాకపోతే సమ్ 500 కాదు 600 అరౌండ్ 600 వరకు ప్రాఫిట్ చూపించింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు -30లో క్లోజ్ అయిపోయింది. సో ఇది రేపు ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి. సో ఇది నా స్ట్రాటజీ. ఇట్లా డైలీ నా స్ట్రాటజీస్ గురించి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయాలి అని మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందని అనిపిస్తే జస్ట్ కామెంట్ చేయండి. అప్లోడ్ 1 వీడియో పర్ డే అన్నట్టు ఏదో ఒకటి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు చూస్తే అంటే ఎక్కువ రీచ్ లేకపోయే వరకు ఎవరికి ఇంట్రెస్ట్ రావట్లేదేమో అన్నట్టు నేనేం రీచ్ చేయట్లేదు. బట్ బయ్యర్స్ లూజ్ అవ్వద్దు అంటే బయింగ్లో ఎక్కువనే లాస్ అవుతుంది మేజర్గా. సో అట్లా బిగినర్ వచ్చి ఒకవేళ బయింగ్లో లాస్ అవ్వద్దు, మీరెవరు లాస్ అవ్వద్దు అని ఒకే ఒక్క ఇంటెన్షన్తో చూసినా చూడకపోయినా వీడియోస్ అయితే చేస్తున్నా. ఒకవేళ మీరు రెగ్యులర్ ఫాలో అవుతున్నారు అన్నట్టు మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపిస్తే ఇంకెక్కువ చూడడానికి ఎక్కువ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అంతే. రైట్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.